క్రీస్తునందు సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మార్క్ రాసిన సువార్త 9వ అధ్యాయం. మార్క్ రాసిన సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవ, ఆరాధన క్రమం అంతట్లో మీరే నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి తండ్రి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏమని చెప్పారమ్మా? ఆయన వచ్చి మొదటి ప్రసంగం ముందు మాట ఏమని చెప్పారు? మీరు మారు మనసు పొంది, మారు మనసు పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందుడి అని చెప్పారు. ప్రతి క్రైస్తవునికి అవసరమైనది ఏంటి అని అంటే మారు మనసు. ఏ కూడికలోనైనా, ఆరాధనలోనైనా, మీటింగుల్లోనైనా, ఎక్కడైనా కానీ ముందు వినపడేది, చెప్పబడేది మారు మనసే. ఎందుకనంటే క్రైస్తవునికి అవి చాలా అవసరం. అది లేకుండా నువ్వు బాప్తిసం తీసుకున్నా చెల్లదు. నువ్వు పరలోకం చేరాలి అని అంటే యేసు గారు ఏమని చెప్పారు? మీరు మారు మనసు పొంది, ప్రతివాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు అని చెప్పారు. మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజే కరెంట్ లేదు. ఈ వాక్యం ఆల్రెడీ యూట్యూబ్లో వెళ్ళింది, ఇక్కడ వింటారు. కానీ మూడోది ఏంటంటే బయటికి వెళితే, మైకు అనే యంత్రం ద్వారా బయటికి వెళ్తే ఎంతోమంది వినేవారు. ఇది వాళ్ళకి ఎక్కువ అవసరం. బయట ఉన్న జనానికి ఎక్కువగా ఇప్పుడు చెప్పే ఈ ప్రసంగం అనేది వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడింది. అయితే ఇప్పుడు మనకు బయటికి వెళ్ళే ఇప్పుడు లేదు కాబట్టి ఈ విన్న వాక్యాన్ని మీరు ఇప్పుడు మీ హృదయంలో ఉంచుకొని బయటికి వెళ్ళిన తర్వాత మీ స్వపురుషులు ఉన్నారు కదా, అంటే భర్త వాళ్ళకే మీ కుటుంబంలోని చెప్పండి ఈ వాక్యాన్ని. అంశం పాఠం పేరు రాసుకోండి. దేవునిని మరుచువారులారా యోచించుడి. దేవుణ్ణి మరుచువారులారా. అందుకే చెప్పాను, దేవుణ్ణి మరిచి తమ ఇష్టానుసారంగా జీవించే వారికి అంటే ఆలోచించాలి. యోచించుడి అంటే దేవుణ్ణి మరిచి తిరిగితే, దేవుణ్ణి మరిచిపోతే అసలు ఏం జరుగుతుంది? దేవునిని మరిచిపోతే అందులోనే మొట్టమొదటిగా చూపించినది మార్క్ రాసిన సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. చెప్పే ప్రతి ఒక్కటి కూడా అది వాక్యానుసారంగా చెప్పే ఏ అంశం అయితే ఉంటుందో దాని మీదే ఉంటుంది. ఇప్పుడు దేవుణ్ణి మరుచువారులారా యోచించుడి అని అంటే దేవుణ్ణి మరిస్తే, దేవునిని మరిచిపోతే అసలు ఏం జరుగుతుంది అన్నదే మన గ్రంథంలో చూస్తే అందులోనే చూడండి. ఇప్పుడు 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకం ఎలా ఉంటుంది? చల్లగా, హేజీగా. ఉదయాన్నే ఇప్పుడు ఎంత చల్లగా ఉందో ఫ్యాన్ వేస్తే ఇంకా చల్లగా ఉంటుంది. సమ్మర్లోని ఏసీలోకి వెళ్తే ఎలా ఉంటుంది?
కొంతమంది అయితే బయట ఎండకి తట్టుకోలేక సమ్మర్లోని ఏటీఎంలోనికి వెళ్ళి ఏసీకి ఎదురుగా కూర్చున్నారు. ఎందుకని? బయట వేడికి. కానీ ఇక్కడ నరకమున అగ్ని ఆరదు, పురుగు సావదు అని అంటే అందులో వల్ల అర్థం ఏంటంటే నరకం ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. అక్కడ అగ్ని అనేది ఆరిపోదు. ఇప్పుడు సమ్మర్లో ఎండాకాలం వచ్చిందండి, విపరీతమైన ఎండ వచ్చింది. అది ఎప్పుడు అలాగే ఉంటుందా? ఉండదు. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ఈ సమ్మర్ ఎండాకాలం వెళ్ళిపోయింది, మళ్ళా వర్షాకాలం వచ్చింది, తర్వాత శీతాకాలం వచ్చింది. కానీ అక్కడ అలా కాదు. నరకం అలా కాదండి, అది నిత్యం కూడా కాలతానే ఉంటుంది. చల్లబట్టాలు ఇక్కడలాగా ఇవన్నీ దేవుడు ఇక్కడ ఎందుకు ఈ అవకాశాలు ఇస్తున్నానంటే ఎప్పుడు ఒకే కాలం పెడితే మనిషి తట్టుకోలేరు. అందుకనే దేవుడు కొంతకాలం ఒకటి, కొంతకాలం ఇచ్చారు. కానీ దేవునిని మరిచిపోయి ఇష్టానుసారంగా జీవిస్తే అక్కడ నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే అగ్ని అది ఆరదు, పురుగు చావదు. పురుగు చావదు అని అంటే ఆ అగ్నిలోనికి వెళ్ళిన వారు చనిపోవటం అనేది జరగదు. అపవాది ఇక్కడ ఎలాంటి ఆశలో, ఎలాంటి కోరికలో, ఎలాంటి సంతోషాన్ని చూపిస్తారో అక్కడ అంత భయంకరంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఎంత ఆనందాన్ని చూపిస్తారో, ఎంత సంతోషాన్ని చూపిస్తారో అక్కడ అంత భయంకరంగా ఉంటుంది. అపవాది దూతలు రావటం, కళ్ళు పీకేయటం, పొడవటం, ఎటు చీరేయటం, మరలా ఎన్ని వచ్చి మరలా కలుసుకోవటం, తర్వాత కాలిపోతుంటే పురుగులు బయటికి వచ్చేసి ఏ చర్మం దేనికి దానికి మొత్తం కూడా కరిగిపోవటం, లేకపోతే ఊడిపోవటం, ఇవన్నీ జరిగిపోతుండిద్ది. మరలా వచ్చి మరలా అతుక్కుంటాయి. కాలిపోతా ఉండిద్ది, చర్మం ఊడిపోతా ఉండిద్ది, మరలా వచ్చి మరలా అతుక్కుంటూ. ఇక చావడం ఉండదు. ఇక కేకలు ఎంత భయంకరమైన కేకలంటే ఇక్కడ ప్రార్థనకు రమ్మంటే రారు, పాటలు పాడమంటే పాడరు, ఏది చేయరు. అక్కడ ఎలా ఉండిద్దంటే కేకలు, పాటలే పాటలు. ప్రభువా, ఇక మామూలు పాటలు ఉండవు అనమాట. ఇక్కడేమి ఉండదు. ఇక అక్కడ ఓ కేకలు వేసుకొని పాడతారనమాట. ఆయన ప్రయోజనం లేదండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చూపించారు. లాజరు ధనవంతుడు సందర్భం చూపించారు. ధనవంతుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తుందంటే యాతన పడుతుంది, బాధ. అక్కడ అలాంటి భయంకరమైన బాధ ఉంటుంది కాబట్టి ముందే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ఈ విషయం. ఇదిగో నాయన, ఈ లోకం విడిస్తే నరకం ఉంది, అది భయంకరంగా ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళకూడదు నాయనని ముందే చెప్పాడు. దేవునిని మరిచిపోయి తిరిగితే, దేవునిని మరిచిపోతే ఏం జరుగుతుందనంటే ఒకటి, లోకం విడిస్తే నరకానికి వెళ్ళిపోతాం. తర్వాత ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 50వ కీర్తన 50వ కీర్తన 16వ వచనం చూడండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఎవరికంటే సెలవిచ్చుతుంది? భక్తిహీనులకు. నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉండే వారికి ఆయన చెప్పట్లా. ఎవరికి చెబుతున్నారంటే భక్తిహీనులకు సెలవిస్తున్నాం అంటే చెబుతున్నాం. ఏమని చెబుతున్నారు చూడండి. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదవేమి. 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసి వేసేదవు. దిద్దుబాటు
ఇదిగో నాయన, ఇదిగో ఇలా తిరగొద్దు నాయన, ఇలా చేయొద్దు నాయన, ఇలాంటి పనులు చేయొద్దు అని అంటే నిన్ను సరి చేస్తుంటే ఏమనిపిస్తుంది? నీకు అది అసహ్యం కనపడుతుంది. వాక్యం చెబుతుంటే, ఆ దేవుని మాట చెబుతుంటే నీకు ఆ మాటలు నువ్వేం చేస్తున్నావు? ఎవరు అంటారు, నాకెందుకు ఆ మాటలు అని నువ్వేం చేస్తున్నావు అంటే వెనకబడేస్తున్నావు వాటిని. నీకు దిద్దుబాటు అసహ్యం. నిన్ను సరిచేయాలని, నిన్ను పరిశుద్ధపరచాలని, నీ పాపాలు నువ్వు ఒప్పుకొని నువ్వు నీతిగా జీవించాలని చెబుతుంటే నీకు ఎలా ఉందనంటే నీకు అసహ్యం కలుగుతుంది. మాటలు నువ్వు వినట్లేదు. తర్వాత ఏమని చెప్తున్నారు? నీవు దొంగను చూచినప్పుడు వారితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యము చేసేదవు. చూశారండి ఎలాంటి విధానంగా మనిషి ఎలా జారిపోతుందో, ఎలా విధానానికి వెళ్ళిపోతున్నారో చూశారండి. దేవునిలో ఉండి బాత్మిషాలు తీసుకొని ఉండే వారు చేసే విధానం చూడండి ఏ విధంగా ఉంటుందో. ఎవరితో సాంగత్యాలు, ఎవరెవరితో తిరుగుతున్నారంట చూడండి. అక్కడ ఏమని చెప్తున్నారు? నీవు దొంగను చూసినప్పుడు వాడితో ఏకీభవించదవు. దొంగతో ఏకీభవిస్తారు. క్రైస్తవుడికి అవసరం అండి. తర్వాత ఏమని చెప్తున్నారు? వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేసేదవు, కీడు చేయవలనని నీవు నీ నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కనిపించుచున్నది. నువ్వు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తండ్రి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఎట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడినని నువ్వు అనుకుంటువి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరసగా ఉంచి నిన్ను గద్దించెదను. నువ్వు చేసే ప్రతి ఒక్క దానికి కూడా నీ కన్నుల ఎదుట ఇవన్నీ ఉంచి నిన్నేం చేస్తా? నేను గర్శిస్తాను అని చెబుతున్నాను. దేవుని మరుచు వారున్నారా, ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అక్కడ చెబుతున్నారు చూడండి. దీనిని యోచించుడి. 22వ చదువు. దేవుని మరుచు వారులారా దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడెవడను లేకపోవును. దేవుని మరుచు వారులారా దీనిని యోచించుడి. ఇదిగో నువ్వు చేస్తున్న క్రియలో, నువ్వు చేస్తున్న విధానం, ఈ లోకంలో నువ్వు ఏ విధంగా ఉన్నావో అవన్నీ కూడా, ఈ క్రియలన్నీ కూడా నీ ఎదుట ఉంచి నిన్ను నేనేం చేస్తా? గద్దిస్తా. దేవుని మరుచు వారులారా యోచించుడి, గ్రహించాలి. తర్వాత ఏమని చెప్తున్నారు అక్కడే చూస్తే, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడను లేకపోవును. ఎవ్వరు తప్పించలేరు, ఎవ్వరి తరం కాదు. ఇదిగోండి నాకు బంధువులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, నాకు అధికారులు ఉన్నారు, నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారంటే ఎవ్వరు ఏం చేయరు. రక్షించి ఆయన, కాపాడే ఆయనే నిన్ను చీల్చివేస్తుంటే, నిన్ను గద్దిస్తుంటే ఇంకెవరు నిన్ను కాపాడుతారు? ఇంకెవరు నిన్ను రక్షించేది? ఈ రోజున రక్షకుడే. తర్వాత ఏమైతే తెలుసండి? శిక్షకుడు. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న పేర్లు ఏంటంటే, ఏం పేరు పెట్టి పిలుస్తారు? రక్షకుడు, పరిశుద్ధుడు, తర్వాత ఇంకా ఆయనకి కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు, ఇవన్నీ ఆయనే. అది కరెక్టే. కానీ ఆయన ఈ లోకంలో నీ దేహంలో ఆత్మ ఉన్నంతసేపే. నీ దేహంలో ఆత్మ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ తర్వాత నువ్వు ప్రభు అన్న పట్టించుకోడు, కేక లేచినా పట్టించుకోడు, ఇక నిన్ను పట్టించుకోడు. ఇక అయిపోయింది. నీ దేహంలో ఆత్మ ఉన్నంతసేపే నువ్వు పశ్చాత్తాపడాలి. ఆ తర్వాత చెబుతున్నారు కదా, ఇదిగో నేను నిన్ను చీల్చివేసేదా. నిన్ను ఎవరు తప్పిస్తారు? ఎవరు నిన్ను కాపాడుతారు? ఎవ్వరు కాపాడలేరు. అదే చెబుతున్నారు, ఎవరు కాపాడలేరు. నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో, తర్వాత నిన్నెవ్వరు కూడా కాపాడలేరు. సేవకుడు అని అంటే, సేవకుడు వాక్యం చెప్పి నీకోసం ప్రార్థన చేస్తాడు. ఎందుకనంటే ఆ సేవకుడు మీ పట్ల ఒక భారం కలిగి, ఇదిగో వీళ్ళు నరకానికి వెళ్ళిపోకూడదు,
ఆత్మల కోసం కాపాడుతూ ప్రార్థన చేస్తాం. మరి మిమ్మల్ని మీరు పరలోకం వెళ్ళాలంటే పరలోకం ద్వార బంధం వరకు తీసుకెళ్తారు సేవకుడు. మరి అక్కడి నుంచి వెళ్ళాలంటే ఎలా వెళ్తావు? నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, నువ్వు మారు మనసు పొందాలి. అలా కాకుండా సేవకుడు చెప్పుకుంటా వెళ్ళిపోతుండో నేను వెళ్తున్నాను తర్వాత అయిపోతుందని అనుకుంటే కుదరదు. నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. సేవకుడు ఉన్నప్పుడు ఒక విధంగా, సేవకుడు లేనప్పుడు ఒక విధంగా ఉండకూడదు. దేవుడు ప్రతి ఒక్కడే చూస్తున్నారు. అదే 139వ కీర్తనలో చెబుతారు, నువ్వు కూర్చుండుట, లేచుట, పడుకునుట, నడుచుట మొత్తం కూడా నాకు తెలుసు. నువ్వు ఎక్కడికి పోతావు, ఎక్కడ తప్పించుకుంటావు? ఆకాశానికి ఎక్కినా అక్కడ ఉన్నాను, నువ్వు సముద్రంలో దాక్కున్నా, భూది గంధంలో దాక్కున్నా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆకాశం ఆలకించు, భూమి చెవియకు సాక్ష్యం పెట్టారు. ఎక్కడ తప్పించుకుంటారు? ఎక్కడికి వెళతారు? ఎక్కడా తప్పించుకోలేరు. తర్వాత ఇంకా విషయం చూడండి, ఇంకా ముందుకెళ్తే ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. అంటే నువ్వు చేసే ప్రతి ఒక్క క్రియకు శిక్ష శీఘ్రంగా కలుగకపోవట చూచి, అంటే నువ్వు చేసే ప్రతి ఒక్క దానికి నీకు శిక్ష అనేది వెంటనే రావట్లేదని నువ్వేం చేస్తున్నావు? హృదయపూర్వకంగా నువ్వు తప్పులు చేస్తున్నావు. హృదయపూర్వకంగా నువ్వు తప్పులు చేస్తున్నావు. దేవుడు ఎందుకు నువ్వు తప్పులు చేస్తున్నా ఎందుకు సహిస్తున్నారంటే, ఇశ్రాయేలు ప్రజల గురించి తెలుసండి. పాత నిబంధనలో వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళు ఎన్ని వందల సంవత్సరాలు క్రితం జరిగిన విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో మరలా రిపీట్ చేశారు. ఎందుకని రిపీట్ చేశారు? ఎందుకని? వాడు చేసిన తప్పు మరలా చేయకూడదు అని. వాడు చేసిన తప్పుకు శిక్ష ఎలా వచ్చిందంటే ఎమ్మటనే భయంకరంగా వచ్చింది. ఇదిగో వాళ్ళు తినాలనుకుంటుంది, వాళ్ళకి ఆహారం కావాలంటే దేవుడు మన్నాని ఇచ్చిండు, ఏది కావాలంటే అది ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత వాళ్ళు సనకటం, కొనకటం, వ్యభిచారం ఇలాంటి అన్ని చేయటం వలన దేవుడు వారందరినీ కూడా ఏ శిక్ష ఎలా చేస్తే వారందరినీ కూడా సంహరించేది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతేనండి. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం అనానీయ సప్పీరా విషయంలో ఆయనను మోసపుచ్చితే ఆయన కూడా ఊరుకోడు. మరి యేసుక్రీస్తు ప్రభువు ఎందుకని మనిషికి వెంటనే ఈ రోజున శిక్ష రావట్లేదు అంటే, దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. మనం చేసే ప్రతి ఒక్కటి ఆయన మీదకు వెళుతుంది. అది ఎప్పటి వరకు అని అంటే, చాలా జాగ్రత్తగా వినండి, అది ఎప్పటి వరకు అని అంటే అది ఒక్కసారి, రెండోసారి అవకాశం ఉండదు. ఇక ఒక్కసారి. మోషే గారి గురించి తెలుసండి, ఎన్నారా మోషే గారి గురించి? మోషే గారు మొదటిసారి తండ్రి అయిన దేవుడు చెప్పిన విషయం, మోషే ఆ బండను కొట్టమంటే కొడితే నీళ్ళు వచ్చింది. అదే విషయం రెండోసారి వచ్చేసి మోషే గారితో మోషే మాట్లాడు అంటే కొట్టాడు. యేసుక్రీస్తు ప్రభువును ఒక్కసారే కొట్టేది, ఒక్కసారే ఆయన సిలువేసింది, ఒక్కసారే కొట్టేది, అయిపోయింది. రెండోసారి కుమారుని జోలికి వెళితే ఊకోడు తండ్రి అయిన దేవుడు. మరలా నేను సిలువేస్తా, మరలా నేను కొడతా, మరలా నేను నా ఇష్టానుసారంగా యేసుక్రీస్తు ప్రభు విషయంలో ఉంటానంటే దేవుడు అంతమంది, అన్ని లక్షల మందిని నడిపించిన మోషే గారినే నువ్వు అందులోని పాలు తేనె ప్రవహించే దాంట్లో నువ్వు మోషే వెళ్ళవు. ఎందుకని? ఆడ కొన్ని 3 విషయాలు ఉన్నాయండి. అందులోని ఒక విషయం ఏంటంటే, కుమారుని బండను కొట్టడం. బండ అనగా ఎవరు? క్రీస్తు.
మరలా నువ్వు నీ ఇష్టానుసారంగా బాత్మ్యశాలు తీసుకొని నీ ఇష్టానుసారంగా తిరుగుతూ నీ ఇష్టానుసారంగా జీవిస్తే మరలా క్రీస్తును సిలువేస్తూ పాదాలతో తొక్కుతూ కొడుతూ విధంగా ఉంటే రెండోసారి ఒప్పుకోరు. అయిపోయింది ఒక్కసారి. నువ్వు నీ దుష్క్రియలు అంటే నీకు శిక్ష వెంబట్టే రావట్లేదని నువ్వు హృదయపూర్వకంగా తప్పు చేస్తున్నావు. శిక్ష వచ్చింది. ఎప్పుడు వచ్చింది అని అంటే రక్షకుడే శిక్షకుడైనప్పుడు. ఎప్పుడు అయింది అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు నిన్ను తండ్రి అయిన దేవుడు ఎమ్మటనే శిక్ష వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే శిక్షించిండు. యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే శిక్షించట్లేదంటే మామూలు శిక్ష లేదు, తర్వాత శిక్ష ఉంది. ఇప్పుడు ఎందుకేనంటే ఇప్పుడు ఎందుకు ఊపుకుంటున్నారనంటే ఆయన ఎందుకు మానవుడు తప్పు చేసిన శిక్ష వెంటనే ఎందుకు రావట్లేదు అని అంటే బాగా చెప్పారు. ఆ విషయం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక ఎందుకు రావట్లేదు అని అంటే చెప్తున్నారు. చూడండి ఇక్కడ పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడనూ నశింపవలని నిశ్చయింపగా అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందరూ అంతటా కూడా ఏం పొందాలంట? మారు మనసు పొందాలని. నువ్వు మారు మనసు పొందకుండా దేవునిని మరిచి నీ ఇష్టానుసారంగా తిరిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడే వస్తే, లేకపోతే నువ్వు ఈ లోకం విడిస్తే ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. మనుషులు అందరూ కూడా ఎవరు? దేవుని పోలిక. దేవుని పోలిక. తండ్రి అయిన దేవుడు మనందరినీ పుట్టించి యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి ఎందుకు పంపించారు? అందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచాలని, ఈ లోకంలో అందరూ కూడా మారు మనసు పొందాలి అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సిలువలో ప్రాణం పెట్టారు. శిక్ష వెంటనే రావట్లేదు అని అంటే నీకు ఇక్కడ అవకాశాలు ఇస్తున్న దేవుడు. అవకాశాలు ఇస్తున్నానండి. పిల్లవాడికి తండ్రి ఒకసారి అవకాశం ఇస్తారు, 2 సార్లు అవకాశం ఇస్తారు. మరలా 3వసారి చేసినప్పుడు ఏం చేస్తారు? బెత్తం తీసుకున్నారు, శిక్షిస్తారు. అదే విధంగా నీకు చెప్పిన తర్వాత కూడా తల్లిదండ్రి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా కానీ నువ్వు ఇంకా మారు మనసు పొందకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు పరిశుద్ధత కలిగి లేకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఈ లోకం విడిచిన తర్వాత భయంకరమైనది ఉంది. భయంకరమైన శిక్ష ఉంది. ఈ దేహంతో జరిగించిన ప్రతి ఒక్క దానికి కూడా లెక్క చెప్పాలి. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. అప్పుడు తీర్పు అనేది జరుగుతుంది. ఎందుకని ఆయన నువ్వు చేసే దుష్క్రియలకు ఎందుకని శిక్ష రావట్లేదు అంటే నేను ఏం చేసినా దేవుడు చూడట్లేదు, నేను నా ఇష్టానుసారంగా జీవించవచ్చు, నేను త్రాగొచ్చు, తిరగొచ్చు, ఎలా అయినా మాట్లాడవచ్చు అని అనుకుంటున్నారేమో. కానీ ప్రతి ఒక్కదానికి మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి ఒక్కదానికి విమర్శ దినమన లెక్క చెప్పాలి. నీ మాటను బట్టే నీతిమంతుడు అని, నీ మాటను బట్టే అపరాధం అని తీర్పు నందుదువు అని చెబుతున్నారు. తర్వాత చూడండి కీర్తన గ్రంథం 12వ కీర్తన 2 విషయాలు చూసి ముగించుకున్నాం. కీర్తన గ్రంథం 12వ కీర్తన 3వ వచనం చూడండి. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని పెంకమలాడు నాలుకలన్నిటిని కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవుల మావి మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందరు. బింకమలాడు పెదవులన్నిటిని కోసివేస్తానని చెబుతాను. ఇప్పుడు బింకమలాడే పెదవులన్నిటిని కోసేశారు అనుకోండి అని అంటాయా? మొత్తం నాలుగులో పెదాలన్నీ కూడా ఇక్కడ చెప్తున్నారు.
అంటే మనిషి ఎలా మారిపోయిండనంటే దేవునిని మరిచిపోయి వాడు మాట్లాడుతున్న విధానం చూడండి. 4వ వచనంలో మా నాలుగుల చేత మేము సాధించదము, మా నాలుగులతో మేము ఏదైనా సాధిస్తాం, మా నాలుగులతో మేము ఏదైనా మాట్లాడుతాం, ఎలాగైనా ప్రవర్తిస్తాం, మా ఇష్టం మా ఇష్టం, ఎలా పడితే నాలుగే కదా. ఈ చిన్న నాలుగే దేవుడు చిన్న ఆటికే ఎక్కువగా ఇచ్చిడు. కన్నుకి ఒకటే ఈ దేహములకు దీపమేది కన్ను. నాలుగు ఎలాంటిది యాకోబు గారు రాసిన పత్రికలో ఉంటుందండి. నాలుగు ఎలా ఉంటుందంటే ఈ దేహములకే పాప ప్రపంచానికే నాలుగు ఏం చేస్తుంది, చిచ్చు పెట్టింది అనమాట. చిన్న నిప్పుండవ అడవిని ఎలా అయితే తగలబెడుతుందో ఈ నాలుక ఈ దేహము మొత్తాన్ని కూడా ఏం చేస్తుంది, తగలబెడుతుంది. అందుకే నాలుగు ఎలా ఉండాలో తెలుసండి, చాలా జాగ్రత్తగా ఉండాలి, కంట్రోల్లో ఉండాలి. దేవుడు చూడట్లేదు, మా నాలుక మాది, మా ఇష్టానుసారంగా మాట్లాడుతాం, మేము కుండేలు చెబుతాం, బూతు మాటలు మాట్లాడతాం, పోకిరి మాటలు మాట్లాడుతాం, ఎలా పడితే అలా మాట్లాడుతూ అని అంటే దేవుడు ఊకోడండి. దేవుడు ఊకోడు. దేవునికి నువ్వు లెక్క చెప్పాలి. క్రైస్తవుడు అయినందుకు నీ నోటిలో నుంచి ఏమి రావాలండి, కృతజ్ఞత వచనమే రావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెబుతారు అపోస్తలుడైన పౌలు గారు, నువ్వు కృతజ్ఞత వచనమే ఉచ్చరింపాలి. నీ నోటిలో నుంచి బూతులైనను సరసత్తులైనను రాకూడదు. మా నాలుకలతో మేము సాధించదాం, మా నాలుకలతో ఎవరినైనా శపిస్తాం, మా నాలుకలతో మేము ఎవరినైనా ఏదైనా మాట్లాడుతాం అనుకుంటున్నామేమో. అలాంటి నాలుగులను మొత్తాన్ని కోసేస్తానని చెబుతున్నారు. తర్వాత ఏమని చెబుతున్నారు, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందరు. మా పెదవులు మావి, మేము ఎలా పడితే అలా మాట్లాడుతూ ప్రభు ఎవడో అనుకుంటున్నాం. మేము ప్రభు ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నాం. తర్వాత ఇంకా చూడండి ఏమని చెప్తున్నారు, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి. దేవుడు అందరికీ వాక్యాన్ని అందరికీ వినిపిస్తాడు. నువ్వు ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావేమో, ఆయన ఎద్దుకు రాకుండా నువ్వు వెళ్ళిపోతున్నావేమో, వాక్యాన్ని వినకుండా వెళ్ళిపోతున్నావు. కానీ ఏదో ఒక సందర్భంలో, ఏదో రూపంలో, ఏదో ఒక విధానంగా దేవుని యొద్దకు నిన్ను వచ్చే విధంగా చేస్తారు, నీకు వాక్యాన్ని వినిపిస్తారు. తర్వాత నువ్వు అప్పటికి తెలుసుకోకపోతే శిక్ష అనేది మొదలైంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం అదే చెబుతుంది. నేను పిలిచినప్పుడు మీరు వినకపోతే, నేను గద్దించినప్పుడు మీరు లోబడకపోతే, ఇదిగో మీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వుతాను. అప్పుడు నన్ను శ్రద్ధగా వెతుకులాడతారు, కానీ నేను కనబడను. శ్రద్ధగా ధనవంతుడికి వాక్యం తెలియదండి, తెలుసు, కానీ వాక్యానుసారంగా నడవలేదు. తర్వాత అప్పుడు పిలుస్తుంది, అక్కడికి వెళ్ళి తండ్రివైన అబ్రాహామా అని అప్పుడు పిలుస్తుంది. అప్పుడు ఏమవుతాడు, అబ్రాహాము గారు నాయన అక్కడ వారు ఇక్కడికే, ఇక్కడ వారు అక్కడికే వారు నాయన మధ్యలో అగాధం ఉంది నాయన అని చెబుతున్నారు. ఇక్కడ చూడండి తర్వాత ఏమని చెప్తున్నారు, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘము వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియదు. ఫిలిప్పీ సంఘానికి చెబుతున్నారు, వాడు ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో, సేవకుడిని బలపరిచే విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నారండి చూసారా. మరి రేపు తర్వాత కూడా మరి ఫలానా సంఘం, ఫలానా ఊరు సంఘం ఏ విధంగా ఉందని ప్రభు ఇంకొకరికి, ఇప్పుడు ఇదంతా ఈ లోకంలో జరిగిందే. బైబిల్ గ్రంథం అనేది ప్రకటన గ్రంథం కాకుండా మిగతా 65 పుస్తకాలు ఎక్కడ జరిగినాయి. మరి అదే రాపించారు. రేపొద్దున అంటే తర్వాత కాలంలోని మరి ఈ సంఘాల కూడా నుంచి రాపించినప్పుడు ఇదిగో మన సంఘంలోని ఎలా ఆసక్తి కలిగి ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అన్నది మరి దేవుడు తర్వాత
మీరు పరీక్షించుకోవాలి. ఎంత సంఘం విషయంలో, వచ్చే విషయంలో, మందిరం విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం అన్నదే తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోవాలి. ఆ సేవకుడి విషయంలోని వారు కలిగి ఉన్న విధానం చూడండి. ఆ సంఘం కలిగి ఉన్న విధానం ఏ విధంగా అయితే ఉన్నదో, ఎంత ఆసక్తి కలిగి వారు ఉన్నారు. ఇదిగో మీరు మాత్రమే నా ప్రతి అవసరం తీర్చారు అని అపోస్తలుడైన పౌలు గారు చెబుతారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా సంఘాన్ని దేవుని మరిచి నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతున్న సమయంలోని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించి మనల్ని నడిపిస్తున్న విధానం. చివరిగా ఒక్క విషయం చూడండి. యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినను వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు. తర్వాత సంభవింపబోవు సంగతులు అంటే ఈ లోకం విడిచిన తర్వాత ఏ జరిగింది అన్నదే ఆ సంగతులు ముందుగానే తెలియపరుస్తుంది. తర్వాత నాకు తెలియలేదు అనే అవకాశం అనేది ఉండదు. దేవుడు మాట్లాడతాడండి సేవకుడి ద్వారా, వాక్యము ద్వారా, పరిస్థితుల ద్వారా, వ్యక్తుల ద్వారా దేవుడు మాట్లాడతావు. నువ్వు గ్రహించాలి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇదిగో పరిశుద్ధాత్ముడు ఆయన వచ్చినప్పుడు సంభవింపబోవు సంగతులు ఏవైతే ఇదిగో నాయన తర్వాత ఈ లోకం విడిచిన తర్వాత ఇదిగో ఎలా అయితే జరగబోతుందో, ఎలా అయితే ఉంటుందో అవన్నీ కూడా నీకు తెలియపరుస్తుంది. అంటే ముందు ఈ లోకంలో నువ్వు జరగబోయే విషయాలు ప్రతి ఒక్కటి కూడా ఇదిగో ఇంకా ఇలాంటి ప్రమాదం అనేది ఉందని నువ్వు ఇలా జాగ్రత్త పడాలని పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే మనకన్నీ కూడా తెలియపరుస్తుంది. అంటే మనకు ఆలోచన ఇచ్చి ప్రతి ఒక్కటి కూడా ఆయన నడిపిస్తూ ఉండడం, గద్దిస్తూ ఉండడం. నువ్వు దొంగతనానికి వెళ్ళినవు అనుకోండి, నువ్వు దొంగతనానికి వెళ్ళి ఇలా తీసుకొని ఇలా ఉన్న దొంగతనానికి ఇలా తీసుకొని ఎమ్మంటే వెళ్ళిపోతావా? నువ్వు దొంగతనానికి వెళ్ళలేవు. దొంగతనానికి వెళ్ళి ఆ దగ్గరకు వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావు? అటు చూస్తూ ఇటు చూస్తూ ఎవరైనా చూస్తున్నారు. ఎందుకంత భయం? ఎందుకు? తప్పు కాబట్టి. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు అంటే ఆత్మ, నీలో ఉన్న ఆత్మ ఏం చేస్తుంది? గర్జిస్తూ ఉంది కాబట్టి నువ్వేం చేస్తావు? అటు ఇటు పోతూ భయపడదు. అక్కడ నువ్వు ఎమ్మంటే వెళ్ళి తీలేవు, చేయలేవు. అదే మంచి పని అనుకోండి, ఎమ్మంటే వెళ్ళి తీసుకొని వచ్చేస్తావు. అదే తప్పు అయితే, దొంగతనం అయితే నీకు భయం అనేది లాభం నుంచి వస్తుంది అని అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో గర్జిస్తూ ఉంటాడు. ఒక బూతు మాట మాట్లాడేటప్పుడు కానీ, ఒక తప్పు చేసేటప్పుడు కానీ, ఏదైనా కానీ వివాహమైన తర్వాత పురుషుడు స్త్రీ వారిద్దరూ కూడా వివాహ జీవితంలో వివాహమైన తర్వాత వాళ్ళు ఏక శరీరంగా ఉంటారు. వారు ఆనందంగా అప్పుడు ఆనంద సంతోషంగా ఉంటారు. అదే వివాహం కాకముందు పురుషుడు స్త్రీ తప్పు చేయాలంటే అసలు ఎంత భయపడతారు. ఎందుకనేనంటే వాళ్ళలో ఉన్న దేవుడు పరిశుద్ధాత్ముడు ఆత్మ ఏం చేస్తారో గర్జిస్తారు. అంటే వివాహం అయిన తర్వాత భయం లేదనంటే అది దేవుడు ఏర్పరిచింది. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. అందుకని నీకప్పుడు భయం అనేది ఉండదు. చూశారండి, ఇవన్నీ మనిషి గ్రహించుకోవాలండి, ఇవన్నీ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కటి మానవుడికి తెలుసు కానీ తెలిసే తప్పులు చేస్తారు. ఇదిగో నాయన దేవుని మరిచి నువ్వు తిరుగుతున్నావా, దేవుని మరిచిపోతున్నావా, ఇదిగో నీకు జరిగే విధానం ఈ విధంగా ఉంటుంది అని చెబుతాను. దేవుని మరిచిపోతే ఏం జరుగుతుందనంటే, ఒకటి అక్కడ అగ్ని ఆరద పురుగు సావ. దేవుని మరిచిపోతే ఆయన నిన్ను చీల్చివేస్తారో తప్పించేవారు ఒక్కరు కూడా ఉండరు. దేవుని మరిచిపోతే చాలా ప్రమాదం అనేది ఉంది. అది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఎవరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో ఆయన మరణించారు. మన కోసం ప్రాణం పెట్టారు.
ఎందుకని? పరలోకంలో ఉండాలని, మనం నరకానికి వెళ్ళిపోకూడదని. నువ్వు దేవుణ్ణి మరిచి తిరుగుతున్నావా? ఆయన అలా తిరిగితే ప్రమాదం ఉందని ఆయనని కుటుంబంలో తల్లి తండ్రి ఎలాగైతే పిల్లలకు చెబుతారో, ఇలా వెళ్ళొద్దు నాయన, ఇలా తిరగొద్దు నాయన, చెడిపోతావు నాయన, పాడైపోతావు నాయన ఎలాగైతే చెబుతారో దేవుడు కూడా మనకు అలాగే చెబుతున్నాడు. అయినా కానీ తల్లిదండ్రుల మాట వినకుండా పిల్లలు, యవనస్తు పిల్లలు తమ ఇష్టానుసారంగా తిరిగితే తమ దేహం పాడైపోతుంది. అదే ప్రసంగి 7:17 అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగకము, నీ కాలములకు ముందు నువ్వేనా చనిపోదువు. అంటే చెప్పినప్పుడు, తల్లిదండ్రులు చెప్పినప్పుడు, దేవుడు చెప్పినప్పుడు యవనస్తు పిల్లలు వినకుండా తమ ఇష్టానుసారంగా తిరిగి తమ దేహాన్ని పాడు చేసుకొని లోకం లోకం అంటే నీకు జీవనకాలం ఇంకా ముందుగానే నువ్వేమైపోతావు, ముందుగానే వెళ్ళిపోతావు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని, ప్రతి ఒక్కరు ఈ దేహం దేవుడు ఇచ్చిండు, దేహంతో దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి, కానీ నీ దేహాన్ని పాడు చేసుకునే విధంగా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎంతవరకు శ్రద్ధగా మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాట అందరికీ